ఆరోగ్యకరముగా ఉన్నారు. దేవుడు వారు వెళ్ళే ప్రతి చోటు దేవుడు తోడుగా ఉండి కాపాడుతున్నారు. ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి దైవ సేవకులు, ప్రతి దైవ జనురాళ్ళు, వారు వెళ్ళే ప్రతి చోటు కూడా నా దేవుడు తోడుగా ఉండి వారిని కాపాడి బలమైన సాధనాలుగా వాడుకొని క్షేమముగా తీసుకొని వచ్చునుగాక. నెక్స్ట్ రెండో మాట, ఆదికాండం 32వ అధ్యాయం 12వ వాక్యం. నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా నీకు మేలు చేయొచ్చు. అమ్మా నాకు అర్థం కాదు. నిసారమా విస్తారము ఒకటి వలన లెక్కింపలేని దేవునికి స్తోత్రం కనుగొనగాక. అబ్రహం గారికి కుటుంబ సభ్యుల కంటే కూడా ఆత్మ సంబంధమైన సభ్యులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్న ప్రతి దైవ సేవకులకి, బంధువుల కన్నా, రక్త సంబంధుల కన్నా, కుటుంబ సభ్యుల కన్నా ఆత్మ సంబంధమైన పిల్లలైన మీరే ఎక్కువ. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా నీకు మేలు చేస్తాను, నీకు విస్తారం అవటం వలన నీకు సంతాన అభివృద్ధిని నేను కలుగు చేస్తాను. రెండో మాట మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీకు మేలు చేయొచ్చు, సంతాన అభివృద్ధి కలుగు చేస్తాను. దేవుడు మొదటిగా బ్లెస్సింగ్ ఇచ్చారు. ఈరోజు కేక్ కట్ చేసింది కదా, ఆ రెండో బర్త్డే అంటే 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వచ్చింది. బ్లెస్సింగ్ తర్వాత మరలా దేవుడు మరొక మగ దేవుడు అనుగ్రహించారు. ఆ తర్వాత మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? జయరాజు రిబకమ్మను దేవుడు దర్శించి మరొక సంతానాన్ని దేవుడు అనుగ్రహించును గాక. అందరూ ఒకసారి ఆమె చెప్తారా? దేవుడు వారి బిడ్డలను దయచేయును గాక, వారి గర్భాన్ని తెరచును గాక, ప్రతి దోషము తొలగిపోవును గాక. పరిశుద్ధుల ప్రార్థన ప్రతిఫలముగా ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన కార్యము వారి కుటుంబంలో జరుగును గాక. దేవుడు మనకు తోడై ఉండి సంతాన అభివృద్ధిని కలుగు చేస్తాడు. దేవుడు ఇచ్చిన సంఘాలు సరిహద్దులు విశాలపరచబడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు నూతన ఆత్మలు సంఘములో చేర్చబడుతూ ఉండాలి. మొన్న ఇలాగే ఓ మీటింగ్లో వాక్యం చెప్పాను. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక పెద్ద సార్వ మహిమ కుమార్ అన్న వాళ్ళ చర్చిలో జరిగిన 24వ తారీఖు 24 కంటే ముందు 23వ తారీఖు